తర్వాత వేరే తానికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్తే మేము అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలిపించిన తర్వాత మమ్మల్ని అక్కడ అవమానం పరిచినారు. మమ్మల్ని మీ పాపేం చనిపోయిందే, మీ పాప మేమేం చంపేసినామా అంటే ఇప్పుడు ఈ అమ్మకి ఇట్టనా, లేకుంటే కాలేజీలో ఉన్న పిల్లలకల్లా ఇట్లా నాయమ్మ ఎవరన్నారు చనిపోయింది అనే మాట ఎవరన్నారు అంటే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ పెద్ద సారు. ఆ మాటకి మేము గడకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో 5 మందో 6 మంది వచ్చినారు. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. అంటే ఇక్కడ మీ పిల్లకి జరిగితే కూడా ఇట్టనే ఉంటుంది అన్న తర్వాత వాళ్ళు ఒక మాట సమాధానం అనుకున్నాం. మాకు వెళ్ళేసిపోయి మేము అదే వెళ్ళిపోయినాం సార్. చెప్పమ్మా ఏం జరిగిందమ్మా మీ పాపకు? మా పాపకు అక్కడ ట్రైనింగ్ కానీ తీసుకుపోయినారు సార్. మాకు వాళ్ళు ఆ కంపెనీ కానీ చెప్పలేదు, ఒక ఎలక్ట్రీషియన్ కంపెనీ కానీ తీసుకుపోయినారు. అక్కడ 10 రోజులు డ్యూటీ చేసింది. డ్యూటీ చేసినాక మీ పాపకి ఇది జరిగింది కదా అని వాళ్ళు, మీరు కంపెనీ వాళ్ళ నుంచి ఇన్సూరెన్స్ అయితే లేదు అంటున్నాడు ఆయన, ఖర్చు అయితే పెడతాము మామూలుగా అని చెప్పినారు వాళ్ళు. ఒక నర్సు అక్కడ ఒకసారి వచ్చి ఆ పాపకి ఎట్లా ఉంటే అట్లా చేస్తాం, అక్కడ మీరు కేసులు అయితే పెట్టొద్దని అన్నాడు. అంత లోపలే మళ్ళీ ఆ పాపకి స్కానింగ్ రిపోర్ట్లు అవి పోలీసులు తీసుకుపోయినారు నైట్ బెంగళూరులోనే. మాకు రిపోర్ట్లు అయితే ఏమి ఇవ్వలేదు. మేము బిల్లు అడిగినా మీకు ఎందుకక్క మేము లాస్ట్కి చూపిస్తామంటున్నాడు కానీ తీసుకుపోయినా సార్. మాకు బిల్లు కూడా చూపించడం లేదు, చిన్న ట్యాబ్లెట్ కూడా వాళ్ళతోనే పెట్టుకున్నారు. అవి మేము అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు తెచ్చి కాలేజ్ దగ్గర పెట్టినారు. ఆ రోజు డిశ్చార్జ్ అయిన రోజు 5 లక్షలు అయింది అన్నాడు. మొన్నటి వరకు 7 లక్షలు 8 లక్షలు అయింది అన్నాడు. మొన్న వీళ్ళు చూసింటే అక్క వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు అయింది అన్నారు. మరి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారేమో మాకైతే తెలుసు సార్. మా పాప ఏళ్ళు వస్తాడని జరగలేదు సార్. ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయింది సార్. ఏళ్ళు ఫెయిల్ అయినాయి. ఆల్రెడీ నల్లగైనప్పటికే చెప్పేసినాం వాళ్ళకి, ఇవి ఏళ్ళు నల్లగేది బెడ్ కాడుతుంది చూడండి సార్ అంటే మాకు భాష రాదానికి వాళ్ళు భాష వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు నాకు చెప్తారు మాకు అంతే. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత పోయిన తర్వాత మొత్తం ఏళ్ళు నల్లగా అయిపోయింది, ఇది ఫెయిల్ అయింది, దీనికి ఇది చేసిన దానికి ఇది పని చేయడం లేదు. దీనికి ఆడికి ఆ రోజు ఏమని మాట్లాడినారు మాకు వాళ్ళు, ఏళ్ళు ఎట్లా ఏళ్ళు అట్లా చేయించే బాధ్యత మాది, మీరు ఏం టెన్షన్ పడవా కానీ, మీరు టెన్షన్ వాళ్ళకి ఫోన్ చేసి టెన్షన్ పెట్టవా కానీ చెప్పినారు మాకు. దానివల్ల పాప బాగా అయితే సాలి అని అనుకోటి ఈ పొద్దులు ఈ మాటలు మాట్లాడుతున్నారు. జరగలేదు సార్. ఫెయిల్ అయినాయి. న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మేము మధ్యాహ్నం వాళ్ళు వచ్చి లక్షలు డబ్బు అడగనికి వచ్చినారు. మీ పాపను నరికినామా, మేము చేతులు కావాలని మేము దుబ్బినామా అన్నాడు సార్. అక్కడ మేము నరికినామా బేకై, మేము దొబ్బినామా, మీ పాప చనిపోయిందా, వాళ్ళు ఇంతమంది వచ్చినారు అని మాట్లాడతారు. మమ్మల్ని 10 రోజులు టైం అడిగినోడు మమ్మల్ని ఇక్కడ పిలిపించి అడగాలి కదా. నువ్వేం ఫోన్ చేసలేవు కదా, మా పాపకు జరిగినాక 3 నెలలు అయింది కదా, నువ్వు ఏ రోజు ఫోన్ చేయలే. మేము డబ్బు కట్టకుంటే మనుషులు పిలిపిస్తావు నువ్వు కాలేజీకి. మా పాపకు మరి న్యాయం జరిగింది, ఇప్పుడు ఎవరిని అడగాల మేము? నువ్వు ఫోన్ చేసలేవు కదా, డబ్బు ఫీజు కట్టడానికైతే ఫోన్ చేస్తావు మనుషులు నిద్రపోనీయకుండా. ఇప్పుడు ఫోన్ చేయాలి కదా మా పాప కావమ్మ ఎందుకు జరిగింది ఎట్లా ఉంది అని. మేము ఫోన్ చేస్తామని ఫోన్ చేస్తే మేమే వస్తాము వెనలా రావద్దని నేను చెప్పినావు. 10 రోజులు అయింది కానీ రాలేదు. రానందుకు మేమే కాలేజీ కాడికి వచ్చినాము. వచ్చినాక కూడా మళ్ళీ ఆయన రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు. ఆ సార్ అయితే బయటికి రావాలి అసలు సార్. ఆ సార్